చెప్పులు శివుడు ఇవన్నీ పెట్టుగా భగవతో నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్దస్స నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్దస్స ఇతిమిసో భగవాన్ అరహం సమ్మా సంబుద్ధో వేదాచరణ సంపన్నో సుగతో లోకవిదో అనుత్తరో పురుష ధర్మసారథి సాక్షాదేవ మనుస్సానాత్ బుద్ధో భగవతి నమో తస్స సమ్మా సంబుద్దస్స स्वाकातो भगवता धम्मो संविटिको अकालिको यही पस्सिको वपनैको पांचातं वेदिकाको लिंगो हिंदी नमो तस्स नियामस्य धम्मस्य सुपटिपन्नो भगवतो सावक संघो उजुपटिपन्नो भगवतो सावक संघो अयपटिपन्नो भगवतो सावक संघो स्वामीचिपटिपन्नो भगवतो सावक संघो चत्तारि पुरुष युगानि अट्ठ पुरुष पुद्गल एषा भगवतो सावक संघो आहुनैयो बाहुनैयो शक्तिनैयो अन्तर्वितरणीयो अनुत्तरं पुण्यातीतं लोकस्यादि नमो तस्स अट्ठ अर्यपुद्गल महासंघस्य अन्तानि चेति सर्वकानि पतितित शारीरिक धातु महाबोधि बुद्धरूपं सकलं सदा भगवतो सर्वमङ्गलं रक्षन्तु सर्वदेवता सर्वबुद्धानुभावेन सर्वधर्मानुभावेन सर्वसङ्घानुभावेन सदा स्वस्ति भवन्तु नो साधु 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 అగ్రివల్ పోతుంది नमो तस्स भगवतो अरहतो सम्मा संबुद्धस्स మంగళాత్మకుడు ధర్మ పరిపూర్ణైన సర్వశ్రేష్ఠ జ్ఞానవంతునికి బుద్ధ భగవానునికి భక్తిపూర్వక వందనాలు. ఈరోజు హుస్సేన్ సాగర్ బుద్ధుని దగ్గర స్వధమ్మ ఉపోసత క్యాలెండర్ ఇనాగ్రేషన్ చేసేదానికి మన జనప్రియ నాయకులు వివేక్ వెంకటస్వామి గారు చాలా బిజీగా ఉన్న ఈ కార్యక్రమాన్ని చెప్పడానికి వాళ్ళు ఇక్కడ వచ్చారు. మీరందరూ కూడా వాళ్ళకి కరతాళాలతో అభినందించారు. అలాగే కేకే రాజా గారు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ సుధాకర్ గారు మన బుద్ధిస్టులు అందరూ కూడా వచ్చారు. సో వాళ్ళకి కూడా మీరందరూ కరతాళాలతో చరిత్రలో ఎంతో మంది పుట్టారు, ఎంతో మంది వెళ్ళిపోయారు. భగవాన్ బుద్ధుడు రాజ్యాన్ని రాజ్యభోగాన్ని తృణమూలుగా త్యాగం చేసి బహుజనుల హితం కోసము జనన మరణాల భావచక్రాన్ని ఛేదించాలని చెప్పి, అలాగే ప్రతి మనిషి స్వేచ్ఛ సమ సమాజం సౌభాగ్యంతో జీవనంలో గడపాలని చెప్పి వాళ్ళు ఒక రాజకుమారుడు అన్ని త్యాగం చేసి జ్ఞానోదయం పొంది 45 సంవత్సరాల కాలము ధర్మబోధన చేశారు. ఈరోజు భారతదేశంలో పుట్టిన బౌద్ధ ధర్మం
బర్మా, శ్రీలంక, థైలాండ్, కాంబోడియా, జపాన్, మలేషియా, వియట్నాం ఇదంతా బౌద్ధ జీవనాన్ని అనుసరిస్తూ ఉంటుంది. బౌద్ధం లేకపోతే స్వేచ్ఛ, సమసమాజం, సౌభ్రతత్వం రాదు. దానికే ప్రతి మనిషి బౌద్ధాన్ని అనుసరించాలి. బౌద్ధం అంటే స్వేచ్ఛ, సమసమాజం, సౌభ్రతత్వం. సో దాన్ని మన వివేక్ వెంకటస్వామి గారు మనసులో పెట్టుకునేలా ఎలాంటే బౌద్ధం నుంచే ఈ భారతదేశంలో మత కుల విభేదాలు అది తొలగిపోవాలి. అప్పుడే మనిషికి మంచి జరుగుతుంది. స్వేచ్ఛ, సమసమాజం, సౌభ్రత జీవనం అది వస్తుంది. అంటే మన భగవాన్ బుద్ధుడు ఈ కార్యంలో పరిపూర్ణంగా వాళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి మనమందరూ కూడా చెప్పడం బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి. మీరు ఏమి అడగకపోయినా మీకు అందరికీ తెచ్చిపెట్టాడు. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ రోజు మీరు చదువుకుంటా ఉంటారంటే దానికి కారణం ఎవరు? ఈ రోజు మీకు జాబ్ వచ్చింది, ఉద్యోగం వచ్చిందంటే దానికి కారణం ఎవరు? ఈ రోజు మీరు ఊర్లో బతుకుతా ఉన్నారంటే దానికి కారణం ఎవరు? దేవాను దేవుడు చేయకుండే పని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేశారు. అందరిగా చెప్పండి గట్టిగా, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై రాజ్యాంగం, జై రాజ్యాంగం, జై రాజ్యాంగం. సుధమ్మ ఉపోసత క్యాలెండర్ అనేది ఇది 12వ సంవత్సరము ఇక్కడ ఇనాగ్రేట్ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాము. దీన్ని సన్మాన వివేక్ గారు ఇనాగ్రేట్ చేయాలనుకుంటున్నాము. इधर गीत भी है आपको देता है थोड़ा पीछे सर, थोड़ा पीछे आ जाओ, पीछे आ जाओ सर कैलेंडर इधर देखो. చెప్పాను సేమ్ ఏం చేస్తాను सर सेट చేస్తాను. అమ్మా थोड़ा पीछे जरा इट कोना यस प्लीज. ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇక్కడ తీయండి తీసుకోండి, క్లాప్ తీసుకోండి. 11 సంవత్సరాల నుంచి బంతీజీ గారు బుద్ధుని ఇక్కడ పూజలు చేస్తూ బుద్ధిజం గురించి అందరికీ చెప్పడము, బుద్ధిజం పాటించడం వలన ఏమవుతుంది, బుద్ధుడు ఏదైతే మనందరికీ నేర్పించాడో కుల మత విభేదాలు ఉండేది అవసరం లేదు, ఒక సింపుల్ లివింగ్ ఉండాలి, అందరికీ మంచిగా కోరాలి, ఏదైతే పీస్ ఆఫ్ మైండ్ ఒక వ్యక్తికి అవసరమో అది బుద్ధిజం ఫాలో చేసినప్పుడు ఉంటుంది. వేరే వాళ్ళపైన క్రోధం ఉండదు, వేరే వాళ్ళపైన కక్ష సాధించే బుద్ధి ఉండదు. ఇలాంటి మంచి ఏదైతే వాల్యూస్ ఉన్నాయో అది బుద్ధిజంలో ఉన్నాయి. ఈరోజు ఈ బుద్ధిజం క్యాలెండర్ ఏదైతే ఉందో బుద్ధ మీద అందరు కూడా ఆ క్యాలెండరు ఈ పోస్ట్ కూడా చదివే అవసరం ఉంది. ఇందులో అన్నీ కూడా బుద్ధిజంలో ఏది మంచిగా చేయాలో, ఎట్లా ఉండాలో, ఎలా వ్యక్తులతోని ఎలా మాట్లాడాలో, ఎట్లా బిహేవ్ చేయాలో ఇవన్నీ కూడా దీనిలో ఉన్నాయి.
చాలా మట్టుకు మీరు యూట్యూబ్లో కూడా పోయి చూస్తే అన్ని మంచి పనులు చేస్తే ఎట్లా పీస్ ఆఫ్ మైండ్ ఒక మంచి జీవితం ఏదైతే నడిపించవచ్చో అది బుద్ధిజంలో ఉన్నట్టు మనకు కనబడుతుంది. సో బంతోజీ గారు ఏదైతే ఇక్కడ ఇన్ని సంవత్సరాలు ఈ బుద్ధుని దగ్గర వారు పూజలు చేసి ప్రజలకు అందరికీ కూడా బుద్ధిజం గురించి చెప్తున్నారో వారికి అభినందనలు చెప్తున్నాం.